కాకముందే కొన్ని నెల రోజుల్లో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు సమీపించబోతా ఉన్నాయి కనుక పార్లమెంట్ ఎన్నికల్లో కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీని బలపరచాలని గౌరవ ముఖ్యమంత్రికి నైతిక స్థైర్యాన్ని ఇచ్చి ఇంకా ఎక్కువగా అభివృద్ధి ఇంకా ఎక్కువగా సంక్షేమం చేయడానికి వారికి మనమందరం అండగా నిలబడాలనేటువంటి ఆలోచనతో కొనసాగుతున్న ఈ పాదయాత్ర రేవంత్ అన్న దండుగా రేవంత్ అన్న సైన్యం రేవంత్ అన్న దండు ప్రజాపాలనకు అండగా రేవంత్ అన్న దండుగా ప్రజాపాలనకు అండగా పేరుతో నాగర్ కర్నూలు పార్లమెంటు మొత్తం అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో కొనసాగుతున్నటువంటి ఈ పాదయాత్ర ఈరోజు గద్వాలకు రావడం జరిగింది. గద్వాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు జెడ్పీ చైర్మన్ సరిత గారు పట్టణ అధ్యక్షులు సీనియర్ నాయకులు శంకర్ గారు అందరూ కూడా ఒక్కరనకుండా పెద్ద ఎత్తున స్వాగతం పలికి రేవంత్ అన్నకు అండగా ఉంటాం, ప్రజాపాలనకు కొన్నంత అండగా ఉంటాం, రేవంత్ అన్న దండుగా కొనసాగుతామని చెప్పి పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాదయాత్రలో పాల్పంచుకున్న విధానం కానీ వారు చూపించిన ఉత్సాహం అని చూస్తుంటే దురదృష్టవశాత్తు అలంపూర్లో నేను కానీ గద్వాల్లో సరిత కానీ ఓడిపోయినప్పటికీ ఆ రోజు జరిగినటువంటి కుట్రపూరిత సమాజంలో ఒక విభజన తీసుకొచ్చి రాజకీయంగా వాడుకున్నారు. కానీ నష్టపోయినాం కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో ఉంది, ఇక్కడ గెలిచింది బాగుండేటువంటి ఆలోచన వచ్చింది. పశ్చాత్తాపడతా ఉన్నారు జనం కూడా కనుక తప్పకుండా మొత్తం 7 నియోజకవర్గాలున్న నాగర్ కర్నూలు పార్లమెంట్లో 7 కూడా పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చి ఎక్కువ మొత్తం రాష్ట్రంలోనే పెద్ద మెజార్టీ నాగర్కర్నూలు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వతహాగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఓటేసేది నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థికే ఓటేస్తారు. ఎందుకంటే ఆయన కొండారెడ్డి పల్లి కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఉంది కనుక మన ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక కనుక పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపారనేటువంటి ఆలోచనతో ముందుకు కొనసాగుతాం. ఇకపోతే రేపే గౌరవ ప్రధానమంత్రి వస్తున్నారు నాగర్ కర్నూలు పార్లమెంట్కి. ఇక్కడ నుంచి కూడా బండ్లు పోవాలి, ఏదో చేయాలి, ఏదో చూస్తున్నాం. మొన్నటి ఎన్నికల్లోనే చూస్తాం బీజేపీ గద్వాల్లో కానీ అలంపూర్లో కానీ పుష్కింత ఓట్లు వచ్చినాయి. మన భాషలో చెప్పాలంటే ఇక్కడ 6,000 అక్కడ 3,000 అంతకు మించి రాలేదు. అంటే బీజేపీ ఏమాత్రమో ఉనికి కూడా లేని పరిస్థితి ఉంది జోగులాంబ గద్వాల్ జిల్లాలో. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అయితే 10 సంవత్సరాలు పరిపాలించి అడ్డగోలుగా కుటుంబ పాలన, అవినీతి పాలన, అసమర్థ పాలన, అరాచక పాలన చేసి ఈరోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మళ్ళీ ఎత్తుకునే పరిస్థితి లేదు. జాకి పెట్టినా కానీ లేచే పరిస్థితి లేదు పార్టీ బీఆర్ఎస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఎదురు లేదు. నిరాఘాటంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా 10-20 సంవత్సరాలు కొనసాగుతుంది కనుక ప్రజలందరూ కూడా కొనసాగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అండగా నిలబడాలి. అనేక 100 రోజుల సందర్భంగా చూసినారు, అన్ని పత్రికల్లో వచ్చింది. ఇంతకు ముందు ఎక్కడా లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశంలో అంటే అది తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కనుక మొన్నటి ఎన్నికల్లో జరిగిందేదో జరిగిపోయింది. ఒకవేళ నేను కానీ సరిత కానీ ఏదైనా తప్పు చేసి ఉంటే కూడా క్షమించండి పెద్ద మనసుతో. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచండి. అప్పుడే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోతాయని చెప్పి తెలియజేస్తూ పాత్రికేయుల సాక్షిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 నియోజకవర్గాల్లో ఉన్న పాత కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ రోజున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోటి మన ప్రాంత అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి ఎవరైనా కాంగ్రెస్ ఓట్లకు రావడానికి సుముఖత వ్యక్తం చేసి అందరికి కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో చేరండి, రేవంత్ రెడ్డి గారికి నైతిక స్థైర్యాన్ని ఇవ్వండి, పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం ఇవ్వండి. ఆ రకంగా అభివృద్ధి సంక్షేమాన్ని ముందు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.